మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సరిపిల్లి సంతోష్ వయసు 26 సంవత్సరాలు. ఈ యొక్క ఆర్థిక ఇబ్బంది అని చెప్పేసి అంటూ ఉన్నప్పటికీ ఈ యొక్క బలవన్మరణానికైతే పాల్పడి ఊరేసుకొని చనిపోవడం అయితే జరిగింది. కాపులపాడ, విశాఖపట్నం, భీమిలి నియోజకవర్గం. సో ఇందులో భాగంగా ఈ యొక్క గ్రామంకి అయితే రావడం జరిగింది. అతనికి సన్నిహితంగా ఉన్నటువంటి రమేష్ గారు మన దగ్గర ఉన్నారు. ఒకసారి ఆయన మాటల్లో తెలుసుకుందాం. రమేష్ గారు నమస్తే. నమస్తే అండి. రమేష్ గారు అసలు ఏం జరిగింది? నిన్న మార్నింగ్ మేము షాప్కి వచ్చాం 6 గంటలకి. షాప్కి వచ్చేటప్పటికి ఆయన బైక్ అది ఉంది ఇంటి దగ్గరే. డ్యూటీకి వెళ్ళలేదండి, నైట్ ఇంట్లో ఉన్నాడంట. తనతో పాటు ఇంకిద్దరు ఉంటారు. వాళ్ళిద్దరూ కూడా ఎక్కడ క్యాంప్ వెళ్ళారంట. నేను సాయంత్రం నిన్న మార్నింగ్ వచ్చేటప్పటికి మేము షాప్ నుంచి వచ్చి యాక్చువల్లీ మేము ఇంటికి వెళ్తాం 1 గంటకి వెళ్ళేటప్పటికి వాళ్ళు జరిగిన స్టోరీ ఏంటంటే, ఇలా మేము ఆయన ఇంట్లోనే ఉన్నారండి. మేము వేరే డ్యూటీకి వెళ్ళాం. బయట క్యాంప్ ఒకరు వెళ్ళారు, డ్యూటీకి ఒకరు వెళ్ళారు. ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు ఉంటారు, అమ్మాయి ఒక అబ్బాయి. వచ్చేటప్పటికి ఇలా సూసైడ్ చేసుకున్నాడు, ఊరేసుకుని చనిపోయాడు అని చెప్పేసి అంటే నేను ఇమ్మీడియట్గా నా ఫ్రెండ్స్ పక్కన మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు అనుకుంటే నేను వెళ్ళాను స్పాట్కి. వెళ్ళి చూసేటప్పటికి వాళ్ళను పడుకోబెట్టి ఉన్నారు. ఊరేసిన దుప్పటి కూడా ప్యాంట్కి ఏలాడుతుంది. మరి అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది ఏంటన్నా అక్కడ స్థానికంగా మేము ఉంటున్నాం కాబట్టి అడిగితే ఆ కుర్రోడికి చెప్పడం ఏంటంటే వాళ్ళందరూ ఏదో ఆన్లైన్లో గేమ్ ఆడాడు 15 లక్షలు అప్పు అయిపోయాడు అని చెప్పేసి అనుకుంటున్నారు వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ ఏంటో వాళ్ళందరూ. దాని గురించి కూడా పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేశారు. మేము కూడా అక్కడే ఉన్నాం బాడీ వెళ్ళే వరకు. కాకపోతే కుర్రోడు అయితే చాలా మంచివాడు. మీకు ఎన్నాళ్ళుగా పరిచయం? మాకు 8 నెలల నుంచి పరిచయం. వాళ్ళు కూడా వచ్చి 8 నెలలే. యాక్చువల్గా ఇప్పుడు ఉంటున్న ఇంట్లో 1 నెల అవుతుంది వాళ్ళు వచ్చి. ఆ బ్యాక్ సైడ్ ఉండేవారు. ఆ బ్యాక్ సైడ్ ఇంట్లో 8 నెలలు 7 నెలలు ఉన్నారు. ఈ ఇంట్లో కొత్తగా వచ్చారు. అది కూడా మొన్న గృహప్రవేశం చేస్తే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు వాళ్ళు. మరి ఆ కుర్రోడికి మరి ఎందుకు అలా అనిపించిందో తెలియదు. మరి అంత మంచి వయసు ప్లస్ మంచి ఉద్యోగం, ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది. ఆ టైంలో అలాంటి డిసిషన్ ఆ కుర్రోడే తీసుకున్నాడా లేకపోతే ఏంటి, వాట్ ఏంటనేది మనకు తెలియదు. బట్ తెలుసుకోవాల్సిన బాధ్యత మరి పోలీసుల మీద ఉంది కాబట్టి వాళ్ళు చూసుకోవాలి. బట్ ఏంటంటే మాత్రం కుర్రోడు అయితే మాత్రం చాలా మంచివాడు, చాలా మంచి వ్యక్తి, చాలా డీసెంట్గా ఉంటే. నేను ఒకసారి పడిపోతే నేను బైక్ మీద బురదలో పడిపోతే నన్ను ఒకసారి వచ్చి లేపాడు. ఆ పరిచయం అదే స్టార్టింగ్ పరిచయం నాకు. అక్కడి నుంచి నాకు షాప్కి వస్తుంటే టిఫిన్ తీసుకుంటారు అప్పుడప్పుడు. వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కానీ వస్తుంటారు. 2 ఉన్నారు తెలుసు నాకు ఫ్రెండ్స్, ఒక అమ్మాయి ఉంటారు. అది నాకు తెలిసిన స్టోరీ వాళ్ళ గురించి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో చూశారు కదండి, ఒక మంచి వయసుతో పాటు మంచి ఉద్యోగం, తల్లిదండ్రుల గురించి కూడా ఆలోచించకుండా ఇటువంటి బలవన్మరణానికి పాల్పడి ఇటువంటి ఆర్థిక ఇబ్బంది అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం మటుకు చాలా బాధాకరం. ఇటువంటి సంఘటన మరిప్పుడు ఇటువంటి సంఘటన చోటు చేసుకోకూడదని గ్రామస్తులు అయితే కనుక చింతిస్తున్నారు.